ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అనమాట, కానీ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, సో ఇంకా పీక్స్ ఉంది. ఆల్రెడీ టీజర్ కట్ చూసాం, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి అదిరిపోయింది. సో ఫుల్ హైప్తో ఉంది మూవీకి. హైప్లో ఉంది అంటే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి? మ్యూజిక్ పరంగానా లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు స్టోరీయా? యాక్చువల్లీ మెయిన్ అట్రాక్షన్ అంటే సుజిత్. ఆల్రెడీ ఇంతకు ప్రభాస్ చూసాను సాహో ఎలా ఉందో, సో ఇప్పుడు సుజిత్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంటుంది. సో అదే హైతో వెళ్తున్నాం అనమాట. సుజిత్ మూవీస్ చాలా బాగుంటాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమంది అయితే మామూలు లేదు సార్, చూసాం కదా, పీక్స్లో ఉంది అసలు ఎక్సైట్మెంట్ అనేది. అంటే సుజిత్ గారు ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది బయట సోషల్ మీడియాలో. ఏంటంటే సాహో చూసిన తర్వాత ఈ ఒక మూవీని, అంటే ఈ మూవీ చూసే ముందు ఒకసారి సాహో చూడమని చెప్పారు. అంటే దానికి దీనికి లింక్ ఉంటుందేమో అనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే ఫేక్ రూమర్స్, ఇప్పటికైతే ఇంకా ఎలాంటి కరెక్ట్ క్లారిటీ రాలేదు. సో ఇంకా మనం వెయిట్ చేయాలి 4 days ఇంకా రిలీజ్కి, దాన్ని బట్టి మనం చూడాలి. డ్యూయల్ రోల్ ఉందంటున్నారు, నిజమేనా? డ్యూయల్ రోల్ కూడా తెలియదు అని చెప్పలేము అసలు. మనం గెస్ట్ చేయలేము ఎలా ఉంటుంది సుజిత్ డైరెక్షన్ అప్పుడు. అండర్ వరల్డ్ గా చేస్తున్నారు, ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆయన ఒకవేళ మీరు చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే సుజిత్ గారి డైరెక్షన్ లో ఏమైనా చూద్దాం అనుకుంటే ఎలాంటి రోల్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ ఇలా మనకు గ్యాంగ్స్టర్ మూవీసే. ఆల్రెడీ ప్రభాస్ చూసాం కదా, గ్యాంగ్స్టర్ రోల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, బాగా చాలా బాగుంటుంది. ఓకే, సాంగ్స్ అన్నిట్లో ఏ సాంగ్స్? ఫైర్ స్టార్మ్ సాంగ్ చాలా బాగుంది.